ఫ్లూ అనగానే మనకు ముక్కులు కారటం, తుమ్ములు, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పుల బాధలు కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి. అయితే ఇలాంటిదే స్టమక్ ఫ్లూ అని మరొకటి ఉంది. తినే తిండి, తాగే నీరు కలుషితమైనప్పుడు హానికారక బ్యాక్టీరియా పొట్టలోకి చేరుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు పొట్టంతా ఒకటే నొప్పిగా ఉండటం, అజీర్తి, వాంతులు, విరేచనాల వంటి బాధలు మొదలవుతూ ఉంటాయి. ఇక పాలు పడినప్పుడు, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నప్పుడు కూడా పొట్టలో తరచూ ఫ్లూ లాంటి ఇన్ఫెక్షన్లు కనిపిస్తూ ఉంటాయి. పొట్టలో తీరని వేదనను తెచ్చిపెట్టే స్టమక్ ఫ్లూ బాధలకు పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనల్ని తరచూ పలకరించే జలుబు, తుమ్ములు, జ్వరంలాగే మన పొట్టలో కూడా తరచూ కొన్ని రకాల బాధలు కనిపిస్తూ ఉంటాయి. పొట్టలో కనిపించే సమస్యల్ని డాక్టర్లు స్టమక్ ఫ్లూ అని పిలుస్తారు. తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవటం, గ్యాస్ట్రిక్ సమస్యలు, జీర్ణ వ్యవస్థలో తలెత్తే ఇలాంటి సమస్యల్ని మనం చాలా తేలిగ్గా తీసుకుంటాం. అదే తగ్గిపోతుందిలే అంటూ నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాలలో ఇలాంటి లక్షణాలు పొట్ట ఇన్ఫెక్షన్కు సూచన కావచ్చని చెబుతారు నిపుణులు. కలుషితాహారం తిన్నప్పుడు, అపరిశుభ్రమైన నీటిని తాగినప్పుడు, మల విసర్జన అనంతరం చేతుల్ని శుభ్రంగా కడుక్కోకపోవటం వల్ల బ్యాక్టీరియా, వైరస్ లాంటి పరాన్న జీవులు మన పొట్టలోకి చేరి స్టమక్ ఫ్లూ బాధల్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. పాలలోని లాక్టోజ్ పడనప్పుడు కూడా ఇలాంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. స్టమక్ ఫ్లూ బారిన పడ్డప్పుడు పొట్టలో బాధలతో పాటు జ్వరం, తలనొప్పి, లింఫ్ గ్రంథుల్లో వాపు రావటం వంటి బాధలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఒంట్లో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలోనూ, చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీల్లో స్టమక్ ఫ్లూ బాధలు తరచుగా కనిపిస్తూ ఉంటాయి. పొట్టలో బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు ఒంట్లో నీటి శాతం తగ్గిపోయి డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంటుంది. పొట్టలో బాధలు తగ్గే వరకు ద్రవాహారాల్ని ఎక్కువగా తీసుకోవాలి. నీళ్లు, ఎలక్ట్రోలైట్ వాటర్, కొబ్బరి నీళ్లు, అల్లం, పుదీనాతో తయారు చేసిన హెర్బల్ టీ, ఉడికించిన కాయగూరలు, వేడి నీళ్లను తీసుకోవటం మేలు. సూప్స్ కూడా పొట్ట ఇన్ఫెక్షన్ని దూరం చేసి జీర్ణశక్తిని పెంచుతాయి. అంతేకాదు, వీటిలో ఉండే ఎలక్ట్రోలైట్స్ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఇక నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి. సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు, వంటకాలకే అధిక ప్రాధాన్యమివ్వాలి. పొట్ట ఇన్ఫెక్షన్తో బాధపడే వారికి బ్రాడ్ డైట్ మంచిదని చెబుతారు నిపుణులు. ఇందులో భాగంగా అరటిపండ్లు, అన్నం, యాపిల్ సాస్, టోస్ట్ వంటివి తీసుకోవాల్సి ఉంటుంది. వీటిలో అధిక మొత్తంలో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తిని అందించటంతో పాటు వాటిలోని ఇతర పోషకాలు శరీరానికి అందుతాయి. పొట్టలో బాధలతో సతమతమవుతున్నప్పుడు సాలినంత విశ్రాంతి తీసుకోవాలి. ఒత్తిళ్లన్నీ పక్కన పెట్టి హాయిగా నిద్రపోవటం వల్ల శరీరం తనను తాను మరమ్మతు చేసుకుంటూ ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని కూడగట్టుకుంటుంది.